అసలు ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, గవర్నర్కు లెటరు, ఢిల్లీకి లెటరు, అక్కడ లెటరు, ఇక్కడ లెటరు, రెండు డౌట్లు వచ్చినాయి నాకు. ఫస్ట్, టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి, కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం. కామన్ సెన్స్. 41,000 కోట్లు అవకతవకలు జరిగితే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి? 41,000 కోట్లు వద్దు, 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కో, మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కో పడితే బ్యాంక్ మేనేజరు మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్లో. అవునా కదా? 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగుతో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటరే కాగు లెటరే కదా, కాగదే కదా లెటర్, మళ్ళీ ఆడిట్ ఏముంది? కాగదే లెటరు. అయితే కాగు కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు. అయితే నేను అక్కడ కూడా అనుకున్నా, కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షనే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది. ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బా పిఎస్సి చైర్మన్ గారు? ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు. మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట. యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. సో నేను అనుకున్నా, ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు, ఈ పొరపాటు చేసుకోనిలే, కాలు జారనిలే, చూద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నాడా, లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా? ఆయన పిఎస్సి చైర్మన్. పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ కాల్ ఫర్ మీటింగ్, మీరు అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, రాతమూలకంగా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు రిప్లై కదా, ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే. వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్. చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్, చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మీరు గవర్నర్కు లెటరు, ఢిల్లీలో లెటరు, కింద లెటరు, ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు, ఈయన కూడా అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు, ఎందుకబ్బా ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి, ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తామన్నమాట. అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు. మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు. మరో లేఖ, పాత లేఖ, కొత్త లేఖ. సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట. ఇది సర్వసామాన్యంగా, సాధారణంగా, నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారనమాట. బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్. రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు? 41,000 చిల్లర కోట్ల వివిధ బిల్లులు పేమెంట్స్ జరిగినాయి. ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది, కాబట్టి దీని మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి. బేసికలీ ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ అనుకోండి, రికన్సిలేషన్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆడిట్ సంస్థ వస్తారు, మనం ఒక పరిశ్రమ జరుపుతుంటాము. పరిశ్రమ జరిపినప్పుడు ఒక అవుట్సోర్సింగ్ వాళ్లకు పేమెంట్ చేసింటాము. అవుట్సోర్సింగ్ వాళ్లకు సపరేట్గా వాళ్ళకు వెహికల్స్ ఉంటే డీజిల్ బిల్లు డైరెక్ట్గా చేసి ఉండొచ్చు. ఒక ఉదాహరణ. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం డీజిల్ బిల్లు పేమెంట్ చేసినామో ఆ డీజిల్ బిల్లు పేమెంట్ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళ పేమెంట్లోనే భాగం, కానీ కొన్ని కారణాల వల్ల మనం డైరెక్ట్గా పేమెంట్ చేసింటాము. సో రికన్సిలేషన్లు ఏమంటాము? అవునండి, 10,000 రూపాయలు ఈ అవుట్సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, 6,000 రూపాయలు మేము డైరెక్ట్గా పేమెంట్ చేసినాము, 4,000 రూపాయలు మేము డీజిల్ బిల్లు కట్టినాము, డీజిల్ బిల్లు మళ్ళీ 6,000తో పాటు కలిస్తే 10,000 అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఫైనల్గా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఆయన అంత ఆరోపణలు గవర్నరు, ఢిల్లీ, కింద, పైన కాబట్టి చెప్తాను. 41,000 కోట్లు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఆల్ అకౌంటెడ్ ఫర్. అసలు ఫస్ట్ పాయింట్ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉరిమిన తర్వాత ఇంతనైనా వాన కురిసినది అని చెప్పి. వారం రోజుల నుంచి అంత ఉరమడము, ఆడు చూస్తే వర్షం చూస్తే ఇంతేనా అని అనిపించింది. ఇది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత సింపుల్ అయితే సబ్జెక్ట్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు
ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి, సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్, వీ అండర్స్టాండ్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే. పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్. మీరే మేధావులు. ఎస్, మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకేం బేసిజాలు పోవు. కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్, ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం? గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీటు, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు. ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను. డోన్లో మీడియా లేదా? కర్నూలులో మీడియా లేదా? నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా? ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరికి కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు? మీ ప్రభుత్వం 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్సు 1/7/2021, అంటే 15 రోజులు తక్కువ, ఒక సంవత్సరం. 15 రోజులు ఎక్కువ, 6వ నెలలో అడిగితే 7 నెలలు, ఒక సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది. మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా, ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అనంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి వాల్యూమ్ 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్సర్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై. సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ₹1 అప్పైనా ఇవ్వాల్సిందే, ₹1 బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు. 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు.
ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు, ఇది జీవో నంబర్ 92 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ARET రెవెన్యూస్ ఎస్క్రూ టు ది APSDC. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము. రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.